నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి వచ్చే వరకు సభ్యత్వం రద్దు అయ్యేలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి బెదిరిస్తే భయపడే వాళ్ళు లేరని అన్నారు. సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మానుకోవాలని సూచించారు. సభ్యత్వం రద్దు చేసే అవకాశాలు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త అని అంటా ఉన్నావు. నువ్వు బెదిరిస్తే భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని ఇన్సల్ట్ చేసిన మీరు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మీకు అంత అహంకారం అని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, మా సభ్యత్వం మీరు రద్దు చేస్తారు అంటే చేయొచ్చు. తెలంగాణ మహిళల కోసం ఎస్, మా సభ్యత్వం సాక్రిఫైస్ చేయడానికైనా మేము రెడీ ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, మీరు మా సభ్యత్వం రద్దు చేస్తారో లేదో నాకే తెలియదు, కానీ మీది మాత్రం మీ సభ్యత్వం మాత్రం ముఖ్యమంత్రి గారు రద్దు అయ్యేటట్టుంది అమెరికా నుంచి పోయేచ్చేవరికి. ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను. మీ ఖమ్మం బాంబు వెళ్తుందో మీ నల్గొండ బాంబు వెళ్తుందో ఇలా దయచేసి చూసుకోండి. చిట్ చాట్లో కొంతమంది మంత్రులు మొన్న అంటూ ఉన్నారు, ముఖ్యమంత్రి ఆడికి పోతే ఇక మేము ఉండంగా చూసుకోవడానికని చిట్ చాట్లో మీ మంత్రులే అంటూ ఉన్నారు. అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి. ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి పోయొచ్చే లోపల మీకు బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్